ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అలైన్మెంట్ మార్పు గురించి తనకు సమాచారం లేదన్నారు. రైతులకు నష్టం కలిగించే అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నిస్తానని అన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వంతో పోరాడతానని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేసాడు, ఎవరు డిసైడ్ చేశాడు నాకైతే నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీరందరూ ఎట్లా పేపర్లు చూసిరో మీరు అట్లే పేపర్లు చూసినా పోనీ త్రిపురార్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ చూసి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టినా లేదు. మండలం మొత్తం మొత్తం తెలంగాణ ఎక్కువ ముందు త్రిపురార్ కాన్స్టిట్యూన్సీ ఏంటంటే ముమ్మడి కాన్స్టిట్యూన్సీ. దీని మీద తప్పకుండా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తారని అది ఆలస్యమైన పర్వాలేదు, మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మున్మూడు ప్రజలకు అన్యాయం జరిగి ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైన